పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో రూపొందుతున్న పవర్ ప్యాక్ మూవీ ఓజీ. ప్రేక్షకులు పవర్ స్టార్ అభిమానులు కోరుకునే పవర్ఫుల్ ఎలివేషన్స్తో థ్రిల్ చేసేందుకు ఈ నెల 25న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లిమ్స్, పాటలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. సినిమాపై ఒక పాజిటివ్ బజ్ రన్ అవుతోంది. మునుపటి పవర్ స్టార్ని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆడియన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని మరింత పెంచేందుకు ఎంతో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది పక్కా ప్లానింగ్తో చేయాల్సి ఉంటుంది. అయితే ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన డేట్ విషయంలో గందరగోళం ఉన్నట్టు మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 20న వైజాగ్లో జరుగుతోందని, యూనిట్ అంతా అక్కడికి తరలి వస్తున్నారని ఒక న్యూస్ వినిపిస్తోంది. మరోపక్క సెప్టెంబర్ 19న విజయవాడలో, 21న హైదరాబాద్లో చాలా గ్రాండ్గా ఈవెంట్ చేయబోతున్నారని మరో న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. అంతేకాదు, ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారనే వార్త మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అయితే ఇందులో ఏది కరెక్ట్ అనే విషయంలో ఆడియన్స్ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈవెంట్ గురించి సమాచారాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తే మంచిదని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఓజీ సృష్టిస్తున్న సునామీ గురించి చెప్పాలంటే, పవర్ స్టార్ బర్త్డేకి రిలీజ్ చేసిన గ్లిమ్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక బుకింగ్స్ గురించి చెప్పాలంటే, నార్త్ అమెరికాలో ఈ సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో పెద్ద రేంజ్లో సేల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ డేట్కి 18 రోజుల ముందే 50,000కు పైగా టికెట్స్ సేల్ అవ్వడం, ఒక నార్త్ అమెరికాలోనే $12 లక్షల గ్రాస్ రావడం చూస్తుంటే ఓజీ సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతోంది. ఇప్పటి వరకు వినిపిస్తున్న బజ్ని చూస్తుంటే గతంలో కలెక్షన్ల పరంగా పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసిన రికార్డులను ఓజీ అధిగమిస్తుందనే నమ్మకం కలుగుతోంది.